లెదర్ మరియు నాన్ లెదర్ మెటీరియల్స్ ని రూపొందించడానికి అవసరమైన స్ట్రెయిట్ కటింగ్ నైఫ్ మెషిన్ ని ఉపయోగించడంపై ఈ కోర్సుకు స్వాగతం. దాని లక్షణాలు మరియు కార్యాచరణలోకి వెళ్దాం. స్ట్రెయిట్ కటింగ్ బ్లేడ్ మెషిన్ ఒక శక్తివంతమైన సాధనం. ప్రధాన భాగాలలో కంట్రోల్ స్విచ్, హ్యాండిల్, కట్టింగ్ బ్లేడ్ మరియు గార్డు, గైడ్ లివర్ మరియు గ్రైండర్ ఉన్నాయి. ప్రతి భాగం ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన కోతలను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి ముందు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. సాధ్యమయ్యే గాయాల నుండి మీ చేతులను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ చేతి తొడుగులు ధరించండి. కట్టింగ్ ప్రాంతం ఏవైనా అడ్డంకులు లేకుండా ఉందని మరియు మీరు తగిన భద్రతా గేర్ను ధరించారని నిర్ధారించుకోండి. ఇప్పుడు యంత్రాన్ని సిద్ధం చేద్దాం. ముందుగా పవర్ కేబుల్ను తగిన ఎలక్ట్రికల్ అవుట్లెట్కు కనెక్ట్ చేయండి. వోల్టేజ్ యంత్రం యొక్క అవసరాలకు సరిపోతుందని నిర్ధారించుకోండి. తరువాత మీ మెటీరియల్స్ లేదా ఫాబ్రిక్ను కత్తిరించడానికి సిద్ధం చేయండి మరియు నమూనాలు మరియు కొలతలను ఉపయోగించి కొలవండి. కట్టింగ్ టేబుల్పై మెటీరియల్ని ఫ్లాట్గా వేయండి. ముడతలు లేవని నిర్ధారించుకోండి. బహుళ లేయర్ల కోసం అసమాన కట్లను నివారించడానికి జాగ్రత్తగా సమలేఖనం చేయండి. ఖచ్చితమైన కట్ సాధించడానికి ఏదైనా క్రీజ్లను స్మూత్ చేయండి. పదార్థం లేదా ఫాబ్రిక్ సిద్ధంగా ఉంది. దానిని కత్తిరించే సమయం వచ్చింది. మెషిన్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకోండి మరియు మీరు గుర్తించిన రేఖల వెంట బ్లేడ్ను గైడ్ చేయండి. క్లీన్ కట్ కోసం స్థిరమైన వేగం మరియు స్థిరమైన ఒత్తిడిని నిర్వహించండి. బ్లేడ్ యొక్క మార్గం నుండి మీ చేతులను ఉంచండి మరియు అదనపు రక్షణ కవర్లను ఉపయోగించండి. మీరు ఎదుర్కొనే సాధారణ సమస్యలు అసమాన కోతలు లేదా ఫాబ్రిక్ షిఫ్టింగ్ వంటివి. వీటిని పరిష్కరించడానికి కత్తి పదునైనదిగా మరియు సురక్షితంగా బిగించబడిందని నిర్ధారించుకోండి. కటింగ్ సమయంలో ఫాబ్రిక్ పొరను మారితే వాటిని మళ్లీ అమర్చండి. ఏదైనా దుస్తులు ధరించడానికి యంత్ర భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మీ పనిని పూర్తి చేసిన తర్వాత యంత్రాన్ని ఆపివేసి పవర్ సోర్స్ నుండి డిస్కనెక్ట్ చేయండి. ఏదైనా ఫాబ్రిక్ అవశేషాలను తొలగించడానికి బ్లేడ్ మరియు ఇతర భాగాలను మృదువైన గుడ్డతో శుభ్రం చేయండి. సరైన నిర్వహణ సుదీర్ఘ ఇంజిన్ జీవితాన్ని మరియు వాంఛనీయ పనితీరును నిర్ధారిస్తుంది.